స్కిన్ కేరా అంటే ఏంటి? ఈ స్కిన్ కేర్ అవి అమ్మాయిలకి, అబ్బాయిలకి కాదు. అసలు ఎలా చేస్తారు ఈ స్కిన్ కేర్? అవి అంతంతసేపు టైం స్పెండ్ చేయాలా? ఇలాంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మీకు కూడా ఉంటే యూఆర్ ఆన్ ది పర్ఫెక్ట్ వీడియో. హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాణహిత. ఈ వీడియోలో మనం స్కిన్ కేర్ కి సంబంధించిన వాట్, వెన్, వై అండ్ హౌ అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. ఏంటి వాట్, వెన్, హౌ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? వాట్ ఇస్ స్కిన్ కేర్, హౌ టు డూ స్కిన్ కేర్, వెన్ షుడ్ వి డూ ది స్కిన్ కేర్ అండ్ హౌ షుడ్ వి డూ ది స్కిన్ కేర్. ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. స్కిన్ కేర్ గూగుల్ మొత్తం వెతికాను భయ్యా, ఇదిరా పర్ఫెక్ట్ డెఫినేషన్ అని నాకైతే ఏది అనిపించలేదు. సో లెట్ మీ బ్రేక్ ద థింగ్స్ డౌన్. స్కిన్ కేర్ అంటే ద థింగ్స్ యూ డూ టు మేక్ యువర్ స్కిన్ లుక్ హెల్దీ అండ్ అట్రాక్ట్. సో ఈ డెఫినేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వై స్కిన్ కేర్? అసలు ఎందుకు మనకి స్కిన్ కేర్ అనేది? ఎక్స్ట్రా టైం అండ్ ఎఫర్ట్ ఎందుకు పెట్టి? నేచురల్ గా స్కిన్ అనేది ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, మరి దానికోసం ఈ మాయిశ్చరైజర్స్ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? సో బేసిక్ గా స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ. ఒక మంచి స్కిన్ కేర్ అనేది చాలా ఎసెన్షియల్ ఎట్ ఎనీ ఏజ్. మీరు మీ 20s లో ఉన్నా, 30s లో ఉన్నా, 40s లో ఉన్నా, ఏ ఏజ్ లో ఉన్నా స్కిన్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్కిన్ అనేది లాంగ్ రన్ లో హెల్దీ అండ్ అట్రాక్టివ్ గా కనిపించాలంటే మనం ఇప్పటి నుంచే చాలా కేర్ తీసుకోవాలి. ఇఫ్ యూ ఆస్క్ మీ, నేనైతే 20s నుంచి మీ స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయమని చెప్తాను. ఎలా అయితే మనం ఎగ్జామ్ రాస్తేనే రిజల్ట్ వస్తుందో, అలానే స్కిన్ కేర్ చేస్తేనే మన స్కిన్ కూడా బాగుంటుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ టు డూ స్కిన్ కేర్. దీని గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి. ఐ హావ్ బ్రేక్ దిస్ డౌన్ అండ్ ఒక సింపుల్ రూల్ తో వచ్చాను. జస్ట్ రిమెంబర్ CSMS రూల్. సో వాట్ ఈస్ CSMS రూల్? ఫిజిక్స్ ఏమైనా చెప్తున్నాను అనిపిస్తుందా? ఇట్స్ ఓకే, అవే చదివేసాం మనకి. ఇదంతా సింపుల్ భయ్యా. C అంటే క్లెన్జర్, S అంటే సీరం, M అంటే మాయిశ్చరైజర్ అండ్ S అంటే సన్స్క్రీన్. ఈ 4 ఆర్ ది బేసిక్ అండ్ కీ ప్రాపర్టీస్ టు మేక్ యువర్ స్కిన్ లుక్ హెల్దీ అండ్ అట్రాక్ట్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద CSMS రూల్ ఏంటది? క్లెన్జర్. సింపుల్ గా చెప్పాలంటే మొహం కడుక్కోవాలి. మన స్కిన్ అనేది ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ లైక్ డర్ట్ అండ్ పొల్యూషన్ కి చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనం ఒక జెంటిల్ క్లెన్జర్ అనేది యూజ్ చేయాలి. సో హౌ టు డూ దిస్ స్టెప్? టేక్ some cleanser, emulsify the product and wash your face and neck. Well done. Now your face is very fresh like a clean slate. So now the next step, దీనికి సింపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం MPC ఆర్ BPC తీసుకున్నప్పుడు మనం మ్యాథ్స్ లో తోప్ అయ్యి ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగోలేకపోతే మనల్ని పేరెంట్స్ దేనిలో జాయిన్ చేస్తారు? ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్యూషనే కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక్కొక్క స్కిన్ కన్సర్న్ లైక్ పిగ్మెంటేషన్, యాక్నీ అండ్ పింపుల్స్, డల్ స్పాట్స్, అలా చాలా కన్సర్న్స్ ఉంటాయి. సో మీ ప్రాబ్లం ఏంటో మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దానికి తగ్గ సీరం యూజ్ చేయాలన్నమాట. సో హౌ టు అప్లై దిస్ స్టెప్? టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సీరం అండ్ అప్లై టు యువర్ ఫేస్ అండ్ నెక్. రిమెంబర్ టు pat or dab it into your skin. Tip time, do not rub the serum, just dab it. స్కిన్ కేర్ అంటే ఏంటో తెలుసుకునే ప్రాసెస్ లో మీరు లాస్ట్ బట్ వన్ స్టెప్ కి వచ్చేసారు, విచ్ ఇస్ నథింగ్ బట్ మాయిశ్చరైజింగ్. మార్కెట్ లో చాలా బెస్ట్ అండ్ ఎఫిషియెంట్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, బట్ అన్నిటి అల్టిమేట్ గోల్ ఇస్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. అండ్ వై మాయిశ్చరైజ్? ఇఫ్ యూ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్, లాంగ్ రన్ లో మీకు wrinkles అండ్ ఫైన్ లైన్స్ అనేవి తక్కువ వస్తాయి. అంత బానే ఉంది. హౌ టు అప్లై దిస్ మాయిశ్చరైజర్? టేక్ ద మాయిశ్చరైజర్ అండ్ అప్లై ఈవెన్లీ టు యువర్ ఫేస్, నెక్. మేక్ షూర్ యు ఆర్ జెంటిల్. And remember, ఇందాక స్టెప్ లో మీరు యాడ్ చేసిన సీరం will penetrate into your skin through this moisturizer. Tip time, drink water and stay hydrated. మీరు ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయ్యి ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దిస్ స్టెప్, దెన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీద్దాం అనుకోని ఆ మూవీలో హీరో చచ్చిపోతే సినిమా ఎంత ఫ్లాప్ అవుతుందో మీ స్కిన్ కేర్ కూడా అంతే ఫ్లాప్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. ఓ వావ్, ఆల్మోస్ట్ దేర్. దిస్ ఈస్ అవర్ లాస్ట్ స్టెప్, విచ్ ఇస్ నథింగ్ బట్ సన్ స్క్రీన్. ఫుడ్ లేకుండా ఎలా అయితే మనం ఉండలేమో, సన్ స్క్రీన్ కూడా మన స్కిన్ కి అలానే అన్నమాట. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇండోర్స్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్, ఆర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్క్రోలింగ్ త్రూ యువర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ మీ ఫేవరెట్ టీవీ షో చూస్తున్న సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా సన్ స్క్రీన్ అనేది మర్చిపోకండి. అకార్డింగ్ టు సమ్ రీసెర్చెస్, సన్ స్క్రీన్ రాసుకోకుండా ఉంటే మన స్కిన్ అనేది
ఇలా అవుతుంది. సో ఇలా మన స్కిన్ అవ్వకుండా ఉండాలి, బట్ ఒక మాదిరిగా అయినా ఉండాలంటే సన్ స్క్రీన్ అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మా. సన్ స్క్రీన్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ది హార్మ్ఫుల్ రేస్ లైక్ UVA and UVB. Also make sure that you are using the 3-finger rule when you're applying the sunscreen. So now let's see how to apply the sunscreen. Take your sunscreen on the first 3 fingers, the forefinger, the middle finger and the ring finger, and apply evenly on your face, neck and ears. So let me give you one bonus tip. Make sure your sunscreen has an SPF of 30+. సో ఇదన్నమాట మా స్కిన్ కేర్ రొటీన్. ఐ హోప్ ఈ వీడియోతో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను. ఆల్సో మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ సజెషన్స్ ఇవ్వాలనున్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా చెక్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to our channel. Remember, your one like and subscribe will help me in a long run. I'll see you in my next video. Lots of love, Pranahitha. Bye.